నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మెగా9 భక్తి ద్వారా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. నెల మారింది అంటే అందరూ ఎదురు చూసేది మాస ఫలితాలకు సంబంధించే. ఎన్నో సంవత్సరాలుగా నేను ట్రావెల్ చేస్తూ ఉన్నాను. మనందరికీ సుపరిచితురాలే డాక్టర్ ఆర్‌పి సుధ గారు, ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్. లైఫ్‌కి సంబంధించి ఎన్నో విషయాలు తన వీడియోస్ ద్వారా చెప్తూనే ఉంటారు. ఎన్నో కార్యక్రమాలు మన ఛానల్లో కూడా ఉన్నాయి, వాచ్ చేయండి. ఇక ఈ నెల మాస ఫలితాలు, జూలై మాసానికి సంబంధించి మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ముందుగా గ్రహాల స్థితిగతులు తెలుసుకుందాం. గ్రహాలు ఎలా మారుతున్నాయి, ఎవరికి కలిసి వస్తుంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అవి తెలుసుకొని ఆ తర్వాత మేషరాశి మొదలు మీనరాశి వరకు ఏ విధంగా ఉంది, పరిహారాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతి వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూడండి. ఎక్కడైనా డౌట్స్ ఉన్నా లేదా మేడంని డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలి అన్నా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. నమస్తే. నమస్కారం. ముందుగా గ్రహాల స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, ఈ రాశుల ప్రభావం ఏ విధంగా ఉంటుంది గ్రహాలకు సంబంధించి చెప్పండి. తప్పక ఎప్పుడైనా మనం ముందు మాట్లాడుకునేది గోచారమే మాట్లాడుకుంటాము. ఎందుకంటే గోచార రీత్యానే మనం ఏమో 12 రాశుల వరకు ఎలా ఉందో చెప్పడం అనేది జరుగుతుంది. అది కూడా ఏంటంటే జనరల్ ప్రెడిక్షన్స్, అంటే రాశి అనేది మనకు తెలుసు. మూన్ ఎక్కడ ఉంటే దాన్ని రాశి అంటాం, అంటే చంద్రుడు పుట్టినప్పుడు ఎక్కడ ఉంటే దాన్ని ఆ రాశి అంటాము. రాశి వారీగా మనం చెప్తున్నప్పుడు మనకి ఏంటంటే జనరల్ ప్రెడిక్షన్స్ వస్తాయి. ఎప్పుడైనా ఎవరైనా జాతకం చూపించుకున్నప్పుడు పర్ఫెక్ట్గా మనం రెమెడీస్ అనేది చెప్పడం జరుగుతుందన్నమాట. అలాగే ఎవ్రీ మంత్ చెప్పుకున్నట్టు జూలైలో ఏమవుతుందో చూద్దాం. ఫస్ట్ స్థితిగతులు ఎప్పుడు మనం నేను ఎప్పుడు మొదలెట్టేది శనిగ్రహం, శనీశ్వరుడు గురించి మొదలెడతాను. శనీశ్వరుడు ఇచ్చేస్తాడు, పట్టుకుంటే కూడా అలాగే అంటే కర్మకారకుడు, ఆయుకారకుడు ఆయనే. కర్మ అంటేనే మనం పుట్టిందే ఏదో ఒక కర్మ చేయడానికే కదా. సో ముందుకెళ్ళడానికి కూడా ఆ కర్మ చేస్తూ ఉంటేనే మనకి ముందుకెళ్ళడం అనేది మనకి ఉంటుంది. అంటే ఆ పుష్ అనేది కావాలి, అది శనీశ్వరుడే ఇస్తారు. అందుకనే ఆయనకి ఈశ్వరుడు స్థానం ఇచ్చామన్నమాట మనం గ్రహాలన్నిటిలోకి. సో ఫస్ట్ ఏంటంటే శనిగ్రహం అంటే ఏంటి మనకి తెలుసు, మీన రాశిలో ఉన్నారు. ఆయన రిట్రోగ్రేషన్కి వెళ్తున్నారనమాట 13th జూలై, అంటే సెకండ్ వీక్ ఆఫ్ జూలైకి. అలాగే మనం చూసాము అంటే వీనస్ ప్రస్తుతం మనకి ఏంటంటే వృషభంలో ఉన్నారు. ఆయనేమో 26th అంటే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ మిథునానికి వెళ్తున్నారనమాట. ప్రస్తుతం మిథునంలో మనకి గురువు ఉన్నారు. గురువు కూడా స్తంభించిపోయి ఉన్నారు. అంటే ఏంటి, కంబషన్ ఉంది. అంటే సన్ కూడా ఉన్నారు కదా. సో సన్ ఎప్పుడు మారుతున్నారు, మనకి 16th ఆఫ్ జూలై మారుతున్నారు. ఎక్కడికి, కరకానికి అంటే కటకానికి. సో కంబషన్ నుంచి జూపిటర్ ఏమో 10వ తేదీ 10 జూలై బయటకు వస్తున్నారు. ఎందుకు స్పెసిఫిక్గా చెప్తున్నాను అంటే ఏదైనా సరే స్తంభించిపోతే అన్నీ ఆగిపోతాయి మనకు తెలుసు. సో అటు బెనిఫిట్గా ఉండాలి, అటు మాలిఫిక్. అంటే లైఫ్ అనేది ఏంటి, ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. సో రెండూ ఉండాలి, అప్పుడే మనం ఏంటంటే ముందుకెళ్తూ ఉంటాం. ఎప్పుడు మనకి హ్యాపీనెస్సే ఉంటే మనకి మిగతావన్నీ తెలియవు. మనకి ఎలా ఉంటుంది అంటే ఏంటి, ఎప్పుడు మనకి బ్లెస్సింగ్సే ఉంటే మనకి మిగతావన్నీ ఏమీ తెలియవు. ముందుకెళ్ళడం, అక్కడే స్తంభించిపోతాం. అలాగే ఏంటంటే జూపిటర్ కూడా సన్తో పాటు ఉన్నారు కనుక కొంతవరకు ఆయన ఏంటంటే చేయవలసింది చేయలేకపోతారు, ఇవ్వవలసింది ఇవ్వలేకపోతారు అనమాట. సో 10 జూలై తర్వాత తులారాశి వాళ్ళకి మకరం అండ్ ఆల్సో మిథున రాశి వాళ్ళకి బాగుంటుంది. ఎందుకంటే బ్లెస్సింగ్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి అని చెప్పడం అనమాట. సన్ నేను ఇందాక అన్నట్టు జూలై 16th మనకేమో కర్కానికి వెళ్తున్నారు. అలాగే మెర్కురీ జూలై 18th రిట్రోగ్రేషన్కి వెళ్తున్నారు. ఆయన ఎక్కడ ఉన్నారు, కర్కాటకంలో ఉన్నారనమాట. ఆయన ఏంటి తర్వాత నెక్స్ట్ మంత్ తప్ప ఆయన రిట్రోగ్రేషన్ నుంచి బయటికి రావట్లేదు అనమాట. సో కొంతవరకు బిజినెస్ పీపుల్ కానీ వాళ్ళకి కానీ కొన్ని రాసుల వాళ్ళకి అంత బాగుండదు అని చెప్పడం జరుగుతుందన్నమాట. ప్రస్తుతం మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఏంటంటే కుజగ్రహం. కుజుడు ఎప్పుడైనా మనం మాట్లాడుకునేది ఏంటంటే స్కందుడికి చేయమంటాము. అలాగే ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి అన్నీ ఒకటే, సో చేయమని చెప్తూ ఉంటాము. కేతుతో పాటు ఉన్నారు, అది కూడా సింహంలో ఉన్నారు. సో కేతు కూడా సింహంలో ఉన్నారు. రాహు ఏమో మనకేమో కుంభంలో ఉన్నారు. అలాగే ఏంటంటే మార్స్ 28th జూలైకి మనకి కన్యకు వస్తున్నారనమాట. సో అది వచ్చిన తర్వాత కొంతవరకు అన్ని రాసుల వారికి చాలా బాగుంటుంది. సో మనం అన్నీ కవర్ చేస్తాం అనుకుంటే మనకు తెలుసు చంద్రుడు ఏంటంటే 2 రోజులకు ఒకసారి మారుతూ ఉంటారు. జనరల్గా ఈ నెల అంతా చెప్పడం ఏంటంటే మనం ఎప్పటికైనా సరే, ఈ నెల అని కాదు, ఎప్పుడైనా నిత్యం పూజ చేస్తే ఎవరు వద్దంటారు కదా. పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ను పెంచుకుంటానంటే ఎవరు వద్దంటారు. తప్పక పాజిటివిటీ పెంచుకోండి. మనం ఈ పూజలు చెప్పడం కానీ, ఒక కార్యక్రమం చెప్పడం కానీ, లేకపోతే ఇలా చేయండి ఒక పరిహారం చెప్పడం కానీ ఎందుకని, యాక్చువల్గా వాళ్ళని థింకింగ్ మార్చడానికి, వాళ్ళ థాట్ ప్రాసెస్ మార్చడానికి. అదే ఏంటి,
పాజిటివిటీ ద్వారాగా నడవడానికి. సో మనం జాతకం చెప్పినా లేకపోతే ఇంకోటి లా ఆఫ్ అట్రాక్షన్ అయినా ఏదైనా సరే మంచి పాజిటివ్ చెప్పినా ఏదైనా సరే మోటివేషన్ గురించి చెప్తూ ఉంటాం. సో మోటివేట్ చేయడానికే మనం ఏంటంటే మనం మార్స్కి ఎప్పుడు అంగార గ్రహానికి ఎప్పుడు చెప్పేది మనకి తెలుసా, ఆ దూకుడు ఉంటుందని ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. ఏంటంటే బ్లడ్ అంటూ ఉంటాం కదా, ఫుల్గా దూకుడు అనేది ఎక్కువ ఉంటుంది కనుక తప్పక అంగార గ్రహానికి ఫస్ట్ జపం చేయడం, అంటే మార్స్ జపం చేయొచ్చు. అలాగే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి ఎవ్రీ ట్యూస్డే వెళ్ళి చేయడం అనేది చాలా మంచిది. అలాగే జపాలు కానీ ఒక సాధన చేయాలన్నా కానీ తప్పక చేయండి. ఇప్పుడు చాలా మంచిది. ఎందుకంటే మొత్తం అందరూ చేశారు అంటే ఏంటి, నేను ఒకదాన్ని కాకుండా ఒక కమ్యూనిటీగా సపోజ్ ఇష్టం అయిన వాళ్ళు అనుకుందాం, మనం ఎవరిని ఫోర్స్ చేయాలి, అందరూ కలిసి చేసినప్పుడు ఏంటంటే ఎప్పటికైనా ఈ పాజిటివ్ వైబ్స్ మనకి బ్రహ్మాండానికి వెళ్తుంది కనుక మనం ఉన్న ప్రదేశం కూడా పాజిటివ్గా మారుతుంది అనేది ఒక నమ్మకం అన్నమాట. సో తప్పక ఇది చేసినప్పుడు, జనరల్గా నేను చెప్పింది చేసినప్పుడు తప్పక అందరికీ మీకు బాగుంటుంది, అందరికీ మీ చుట్టూ ఉన్న వాళ్ళకి బాగుంటుంది. ఎప్పటికైనా హ్యాపీనెస్ ఏంటంటే పంచుకోమంటాం, పాజిటివిటీ కూడా పంచుకోవాలి. సో ఇది చెప్పడం కూడా దాని గురించి అన్నమాట. సో అందరూ ఒక కమ్యూనిటీ కింద చేస్తే ఎప్పుడు అదే అంటారు, ఆ బ్లెస్సింగ్స్ అనేది మనకి బ్రహ్మాండం నుంచి వచ్చి మన అందరినీ బ్లెస్ చేసి అలాగే మన భూమిని కూడా బ్లెస్ చేస్తూ ఉంటాం. అంటే ఏంటి, మనకి చాలా పొల్యూషన్ ఎక్కువైపోయింది, నెగిటివిటీ ఎక్కువైపోయింది, ఇవన్నీ కొంచెం తగ్గుతాయి అన్నమాట. సో తప్పక ఇది ఈ మంత్ అంతా స్పెషల్గా చేయండి, ఎందుకంటే మార్స్ మూవ్ అవుతున్నారు కనుక తప్పక చేయండి, ఇంకా బాగుంటుంది. ఇవి స్థితిగతులు అన్నమాట. మేడం ఇక తదుపరి రాశి తులారాశి. తులారాశి వారికి ఏ విధంగా ఉంది జూలై మాసం చెప్పండి. తులారాశి వాళ్ళకి బాగుంటుందని చెప్పాలి, ఎందుకంటే హ్యాపీ మంత్ అనే చెప్పాలన్నమాట. ఇప్పుడు స్తంభించిపోయి ఉన్నారు జూపిటర్ బ్లెస్సింగ్స్ అనేది ఉంది, అంటే దృష్టి అనేది ఉంది అన్నమాట తులారాశి వాళ్ళు. సో తప్పక వీళ్ళకి బాగుంటుంది. ఈ రాశికి అధిపతి కూడా మనం చూసాము అంటే ఆయన ఓన్ హౌస్లో ఉన్నారు, వృషభంలో. సో తప్పక ఈ 2 గురువులు ఏంటంటే కొంతవరకు బ్లెస్సింగ్స్ అనేవి ఉన్నాయి కనుక మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. తప్పక వీళ్ళకి ఏంటంటే చేసే పనిలో ముందుకెళ్ళే ఒక కార్యక్రమం అనేది మనం ఈ నెలలో చూడొచ్చు. అలాగే ఇంక్రిమెంట్ వచ్చే ఛాన్సెస్ కూడా మనకి బాగా కనిపిస్తున్నాయి అన్నమాట. కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎవరికైనా ఉంటాయి. అంటే ఏంటంటే పై వాళ్ళ సపోర్ట్ అనేది కొంత తక్కువే ఉంటుంది. ఏంటంటే సెకండ్ లార్డ్ మనం చూసాము అంటే 11th లార్డ్ కేతుతో ఉన్నాడు. సో లాభం అనేది కొంతవరకు ఒకసారి ఇస్తాడు, ఒకసారి తీసుకుంటాడని మనం చెప్తూ ఉంటాం. సో ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అనేది అంత బ్రహ్మాండంగా ఉండదు, బట్ మనకు కావాల్సింది వస్తుందనే చెప్పాలన్నమాట. అలాగే మనం చూసాము అంటే ఇక్కడ ఈ రాశికి అధిపతి నేను చెప్పాను కదా వీనస్, ఆయన కూడా మూవ్ అవుతున్నారు మనకి జూపిటర్తో పాటు. సో ఇంకా బాగుండాలి వీళ్ళకి కదా. సో ఇంకా అంటే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ కూడా వీళ్ళకి చాలా బాగుందనే చెప్పాలన్నమాట. అలాగే మనం చూసాము అంటే 9th లార్డ్ అంటే ఇప్పుడు 10th వచ్చాడు, అంటే మెర్కురీ, ఆయన రిట్రోగ్రేషన్కి వెళ్తున్నారు కనుక కొంతవరకు బిజినెస్ పీపుల్కి డబ్బు వచ్చే సూచనలు ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ బాగుంది. ఎందుకంటే 11th లార్డ్ది కూడా మనకి కలుస్తున్నారు, అంటే మనకి సన్ కలుస్తున్నారు అందులోకి. సో తప్పక ఏంటంటే సెకండ్ హాఫ్ ఆఫ్ అంటే 16th దిగుతున్నారు కదా, సో ఆ పీరియడ్లో ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ బాగుంటుంది. అలాగే ఆయన రిట్రోగ్రేషన్కి వెళ్ళినప్పుడు కొంతవరకు బిజినెస్ పీపుల్కి డబ్బు వచ్చేది కొంచెం ఆగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరికైనా మీరు అప్పిచ్చారంటే మాత్రం అది తిరిగి వచ్చే ఛాన్సెస్ కొంచెం తక్కువే అని చెప్పుకోవాలన్నమాట వీళ్ళకి. అలాగే మనం చూసాము అంటే మన శని కూడా మనకి 6వ ఇంట్లో ఉన్నారు. సో ఆయన ఉన్నప్పటికీ రిట్రోగ్రేషన్ వెళ్తున్నారు కనుక తప్పక 5th లార్డ్ 5th ఉన్నట్టు కొంతవరకు ఆయన దృష్టి ఉన్నట్టు అన్నమాట 5th అంటే కాలు అటు ఇటు పెట్టినట్టు అనమాట. సో తప్పక ఏంటంటే వీళ్ళకి లక్ అనేది ఫేవర్ అవుతుంది. సో లక్ ఫేవర్ అవుతుంది కనుక చాలా బాగుంటుంది, ఎస్పెషలీ సెకండ్ హాఫ్. ఏదైనా మనం ఇప్పుడు మాట్లాడుకునేది జూలై సెకండ్ హాఫ్ నుంచి చాలా బాగుంటుంది వీళ్ళకి అని చెప్పుకోవాలి. తులారాశి వాళ్ళకి ఆపర్చునిటీస్ బాగా వస్తాయి కెరియర్ పాత్లో. అలాగే ఏంటంటే పిల్లల విషయంలో వీళ్ళు సెటిల్ చేస్తారు పిల్లల్ని, పిల్లల మీద ఖర్చు పెట్టే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎవరైనా సెటిల్ అవ్వాలి, దూరపు దేశంలో సెటిల్ అవ్వాలి ఖర్చులు ఎలాగూ తప్పవు, సో సెటిల్ చేస్తారు. అలాగే ఏంటంటే కొత్తగా పెళ్లి కావాలి అనుకునే వాళ్ళకి కూడా మంచి సంబంధాలు వచ్చే ఛాన్సెస్ కూడా మనం చూస్తున్నాం. పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు లక్ష్మీదేవిని కొలవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత మనం ఏ గురువు అయినా సరే గురువుని కొలుస్తూ ఉండడం, నిత్యం కొలుస్తూ ఉండడం మంచిది. మన కుల గురువు అయినా సరే లేకపోతే ఎవరినైనా మన గురువు అనుకున్నప్పుడు ఆయన్ని కొలవడం కానీ, ఆయన మాటలు వినడం కానీ,
కొంచెం మంచి మాటలు మోటివేషన్ తెచ్చుకుని ముందుకెళ్తే ఈ మంత్ అంతా చాలా బాగుంటుంది వీళ్ళకి. రైట్. ఇక తులారాశి వారికి కలర్ చెప్పండి. కలర్ తప్పక వీళ్ళు కూడా ఏంటంటే వైట్ వాడడం మంచిది. వైట్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ అండ్ ఆల్సో ఎల్లో అండ్ సిల్వర్. అబ్బా, ఎంత మంచి కలర్ మేడం, వైట్ అండ్ ఎల్లో, అసలు కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో నిజంగా తులారాశి వారికి ఆడవాళ్ళు కనుకోండి, ముందు అసలు ఈ కాంబినేషన్ శారీ కొనుక్కోండి, అసలు అదిరిపోతుంది. ఎవరికైనా ఏ కలర్ కాంబినేషన్ ఎలా ఉన్నా కూడా చాలా అందంగా కనిపిస్తారు. దానికన్నా ముందు జాతకాలను ఒకసారి చూపించుకోండి. జాతకాలను చూపించుకొని పరిహారం చేసుకుంటే రిజల్ట్ బాగుంటుంది. దానివల్ల మీరు ఎలాంటి ఫీల్ మీకుంది, మీరు జాతకాలు చూపించుకున్న తర్వాత మీకు ఎంతవరకు కలిసి వచ్చింది, ఈ విషయాలన్నీ కూడా మీకు బోధపడతాయి. దానికి చేయాల్సిందల్లా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. డాక్టర్ ఆర్బి సుధ గారి అపాయింట్మెంట్ లభిస్తుంది. వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో కలుద్దాం. నమస్తే.